హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతోష్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 28 టు 31 2020కి సంబంధించి మనం ప్రశ్నలు మరియు సమాధానాలను వివరంతో చూద్దాం. మొదటి ప్రశ్న, రాబోయే 5 ఏళ్లకు శాస్త్రీయ సహకారంపై ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో అంగీకరించింది? ఆప్షన్స్: యునైటెడ్ స్టేట్స్, రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్. వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. దీని కరెక్ట్ ఆన్సర్ యూరోపియన్ యూనియన్. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వచ్చే 5 ఏళ్లకు అంటే 2020 నుంచి 2025 వరకు శాస్త్రీయ సహకారంపై ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి ఇటీవలే 15వ యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా సమ్మిట్ అనేది జరిగింది. అందులో అంగీకరించారన్నమాట. సో ఇది ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 పరిస్థితుల మధ్య వర్చువల్గా ఈ మీటింగ్ జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ యొక్క అసెంబ్లీ సమావేశాన్ని క్రింది ఏ దేశం ఇటీవల వర్చువల్గా నిర్వహించింది? ఆప్షన్స్: రష్యా, యునైటెడ్ స్టేట్స్, భారతదేశం, ఫ్రాన్స్. దీని కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్. ఇటీవలే ఈ అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ అనేది అసెంబ్లీ సమావేశం జరిగింది. సో వాస్తవంగా ఇది ఫ్రాన్స్ నిర్వహించింది. సో వర్చువల్గా ఇది ఒక అంతర్జాతీయ అణు ఫ్యూజన్ పరిశోధన మరియు ఇంజనీరింగ్ మెగా ప్రాజెక్ట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అయస్కాంత నిర్బంధ ప్లాజ్మా భౌతిక ప్రయోగం అవుతుందని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు పైన ఉన్న భారతదేశంలో మిలియన్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన లేదా పోషకమైన ఆహారాన్ని పొందలేరని ఈ క్రింది ఏ సంస్థ యొక్క కొత్త విశ్లేషణ చూపిస్తుంది? ఆప్షన్స్: ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆహార మరియు వ్యవసాయ సంస్థ, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అంటారు. అయితే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నుండి వచ్చిన కొత్త విశ్లేషణ ప్రకారం భారతదేశంలో మిలియన్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన లేదా పోషకమైన ఆహారాన్ని పొందలేరని చెప్తుంది. ఈ సంవత్సరం స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ అనే రిపోర్ట్ కూడా విడుదల చేశారు 2020కి సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ ప్రకారం గత దశాబ్దం యొక్క అటవీ ప్రాంతాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్స్ 3, 4, 5, 6. దీని కరెక్ట్ ఆన్సర్ 3. ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2020 ప్రకారం చూస్తే భారతదేశం టాప్ 10 దేశాల్లో 3వ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ దీంతో పాటు మనం ముఖ్యంగా మొదటి 2 ప్లేస్లో ఎవరు ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి ప్లేస్లో చైనా ఉంది, 2వ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, పౌర మరియు రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం నిరసనను ప్రాథమిక మానవ హక్కుగా ఇటీవల ప్రకటించినది ఏది? ఆప్షన్స్: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కమిటీ, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం, మానవ హక్కుల పరిశీలన కమిటీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ. ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతుంటారు ఎవరు రిలీజ్ చేశారు ఇలాంటివి అనేది. సో గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తే పౌర మరియు రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం చూస్తే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ నిరసనను అంటే ప్రొటెస్ట్ చేయడం అనేది ప్రాథమిక మానవ హక్కుగా ప్రకటించింది. సో ఈ పరంగా మన భారతదేశం పరంగా చూసుకుంటే మనకి రాజ్యాంగంలోని 19(1)(a) అనే ఆర్టికల్లో మనకి ప్రతి వ్యక్తికి నిరసన తెలిపే హక్కు ఉంది. సో అదేవిధంగా 19 సబ్ క్లాస్ 2 అనే ఆర్టికల్ చూస్తే కోర్టు ధిక్కారం, సార్వభౌమాధికారం మరియు భారతదేశం యొక్క సమగ్రత వంటి కొన్ని కారణాల వల్ల
ఈ హక్కును కొంచెం తగ్గించవచ్చు అనమాట. సో ఈ 2 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, భారతదేశం ఎయిడ్స్ నిర్మూలనకు ఏ సంవత్సరాన్ని జాతీయ లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్స్ 2025, 2030, 2035, 2040. ఇలా ఇయర్స్ బేస్డ్ మనకి మలేరియా, పోలియో వంటి ఇలాంటి లక్ష్యాలు అడుగుతుంటారు. సో ఆ ప్రకారం ఈ ప్రశ్న తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. అయితే కోవిడ్-19 అంటే ప్రస్తుతం నడుస్తున్న ఈ కరోనా వైరస్ పరిస్థితుల్లో అనేక ప్రజారోగ్య కార్యక్రమాలు మనం నిలిపివేయవలసి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఒక అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనంలో ఏంటంటే 2030 నాటికి మనకున్న ఈ ఎయిడ్స్ని నిర్మూలన లక్ష్యం, జాతీయ లక్ష్యాన్ని భారత్ అందుకోలేదని ఇది హెచ్చరించింది. సో మనం చూస్తే గణాంకాలు, ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం అని మనకు తెలిసిందే. అయితే హెచ్ఐవితో నివసిస్తున్న వారు మాత్రం 2.1 మిలియన్ మంది భారతదేశంలో ఉన్నారంట. ఇది చూస్తే గణాంకాలు చూస్తే 3వ ప్లేస్లో ఉన్నట్టు చెప్తున్నారు. మొదటి ప్లేస్ సౌత్ ఆఫ్రికా, 2వ ప్లేస్ నైజీరియా అనేది, తర్వాత ప్లేస్ మందనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నేషనల్ స్ట్రాటజీ అనేది క్రింది వాటిలో దేనిచే విడుదల చేయబడింది? ఆప్షన్స్ నీతి ఆయోగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం. దీని కరెక్ట్ ఆన్సర్ నీతి ఆయోగ్. డిజిటల్ ప్రపంచం వైపు వేగంగా మారుతుంది ప్రపంచం. సో ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో భారతదేశం స్వయం సమృద్ధిగా మారే సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఈ నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఒక వ్యూహంగా ఉంది. ఆ వ్యూహం అనేది ఈ నీతి ఆయోగ్ 2018లో విడుదల చేసింది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందినది ఏది? ఆప్షన్స్ బాస్మతి బియ్యం, రసగుల్లా, టిలియా రుమాల్, కాశ్మీర్ కుంకుమ పువ్వు. కరెక్ట్ ఆన్సర్ కాశ్మీర్ కుంకుమ పువ్వు. కాశ్మీర్ లోయలో పండించిన ఈ కుంకుమ పువ్వు కోసం ఇటీవలే జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది విడుదల చేసింది. దీనివల్ల ఏంటంటే కుంకుమ పంట, దాని ఉత్పత్తిలో క్షీణత, దాంతోపాటు దాని సాగులో ఉన్న భూమిని కుదించడం, ఈ రెండింటిని సూచిస్తుంది. సో దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పంట నాణ్యతని, ఉత్పత్తి పెంచడాన్ని, అదేవిధంగా కల్తీని అరికట్టించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ టెలియా రుమాల్, రసగుల్లా ఇలాంటివి కూడా మనం తెలుసుకోవాలి. ఆప్షన్స్లో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఈ టెలియా రుమాల్ అనేది తెలంగాణకు సంబంధించింది, ఇది ఒడిశాకు సంబంధించింది. సో బాస్మతి బియ్యం అనేది ఇంకా మనకి జిఐ ట్యాగ్ అనేది రాలేదు. మధ్యప్రదేశ్ అనేది ప్రపోజల్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, వ్యవసాయం నుండి ఉద్గారాలను తగ్గించడానికి మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ ఏజీ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆప్షన్స్ తమిళనాడు, మిజోరాం, గుజరాత్, సిక్కిం. దీని కరెక్ట్ ఆన్సర్ మిజోరాం. అయితే ఈ గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్ అనేది ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించబడింది. మొత్తం 5 రాష్ట్రాలు, అందులో మిజోరాం కూడా ఉంది. మిగతా రాష్ట్రాలు ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్. సో ఇది 2026కి పైలట్ ప్రాజెక్టుగా ముగియనుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఇండియా రిపోర్ట్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్ 2020 అనేది ఇటీవల క్రింది వాటిలో దేనిచే ప్రారంభించబడింది? ఆప్షన్స్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, నీతి ఆయోగ్. దీని కరెక్ట్ ఆన్సర్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇలా మనకి కన్ఫ్యూజ్ చేస్తూ అడగచ్చు. సో ఇలాంటి రిపోర్ట్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తే కానీ ఇలా ఎవరు విడుదల చేశారు, ఎవరు ప్రారంభించారు అనేది గుర్తుపెట్టుకోలేం. సో రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఇటీవలే డిజిటల్ ఎడ్యుకేషన్ 2020పై ఇండియా రిపోర్ట్
అనేది ఇటీవల మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 సమస్య మధ్య బోధన అంటే విద్యా బోధన యొక్క కొనసాగింపును నిర్ధారించడానికి కేంద్రం మరియు రాష్ట్ర స్థాయిలో తీసుకున్న కార్యక్రమాలపై ఈ నివేదిక అనేది దృష్టి సారిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఉన్నత్ భారత్ అభియాన్ కోసం ట్రైఫెడ్ భాగస్వామ్యంలోకి ప్రవేశించింది ఏది? ఆప్షన్స్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి బొంబాయి. దీని కరెక్ట్ ఆన్సర్ ఐఐటి ఢిల్లీ. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన జాతీయ కార్యక్రమం అయిన ఈ ఉన్నత భారత్ అభియాన్ కోసం ఈ ట్రైఫెడ్ అనేది దాంతోపాటు ఐఐటి ఢిల్లీ భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ట్రైఫెడ్ యొక్క వందన్ ప్రోగ్రాం కింద ఈ గిరిజన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఉన్నత్ భారత్ అభియాన్ క్రింద విద్య మరియు పరిశోధన సంస్థల యొక్క మొత్తం నెట్వర్క్ యొక్క నైపుణ్యాన్ని పొందగలుగుతారు. సో ఇది దాని యొక్క లక్ష్యం. దీనిలో ఐఐటి ఢిల్లీ అనేది భాగస్వామ్యంగా ఉంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ని తాకిన తుఫాను ఏది? ఆప్షన్స్ కత్రినా హరికేన్, హార్వే హరికేన్, హన్నా హరికేన్, ఎరిక్ హరికేన్. కరెక్ట్ ఆన్సర్ హన్నా హరికేన్. మనకి ఎక్కువ యునైటెడ్ స్టేట్స్ ప్రాంతంలో ఈ హరికేన్ తుఫాన్లు ఎక్కువ వస్తుంటాయి. సో ఇటీవల అమెరికాలో కోవిడ్-19 కోసం అతిపెద్ద హాట్స్పాట్లలో ఒకటైన టెక్సాస్ ప్రాంతంలో ఇప్పుడు హన్నా హరికేన్ వల్ల మరొక ముప్పును ఎదుర్కొంటుందని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన ట్యూటింగ్ టిడ్డింగ్ సూచర్ జోన్ అనేది క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ జమ్మూ కాశ్మీర్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్. దీని కరెక్ట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు హిమాలయాల్లో ఈ ట్యూటింగ్ టిడ్డింగ్ సూచర్ జోన్ లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఈ ప్రాంతం 2 వేర్వేరు లోతుల వద్ద మితమైన భూకంపాలని సృష్టిస్తోందని వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ట్యూటింగ్ టిడ్డింగ్ సూచర్ జోన్ అనేది ఏంటో తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా తూర్పు హిమాలయాల్లో ఒక ప్రధాన భాగాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ హిమాలయ పదునైన దక్షిణ దిశలో వంగి ఇండో బర్మా శ్రేణిలో కలుపుకుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అరుణాచల్ హిమాలయ యొక్క ఈ భాగం ఇటీవలి కాలంలో రోడ్లు మరియు జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాల్సిన అవసరం కారణంగా గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో దానివల్ల భూకంపాలు కూడా ఇక్కడ వస్తున్నాయని చెప్తున్నారు. సో తర్వాత ప్రశ్న, డైనోసార్లు మరియు టెటోసార్లు అంటే అంతరించిపోయిన ఎగిరే సరీసృపాలు కొంగోనాఫోన్, కెలి వంటి చాలా చిన్న పూర్వీకులను కలిగి ఉన్నాయని క్రింది ఏ దేశం యొక్క కొత్తగా అవతరించిన జాతి సూచిస్తుంది? ఆప్షన్స్ ఆస్ట్రేలియా, మడగాస్కర్, చిలీ, బ్రెజిల్. దీని కరెక్ట్ ఆన్సర్ మడగాస్కర్. మడగాస్కర్ నుంచి కొత్తగా వచ్చిన జాతులు అంటే డైనోసార్లు మరియు టెటోసార్లు వంటి చాలా చిన్న జాతులు పూర్వపు జాతులను కలిగి ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ కొంగోనాఫోన్ కెలి గురించి మనం చూసుకుంటే వీటి అర్థం ఏంటంటే స్మాల్ బగ్స్ లేయర్, అంటే తెలుగులో ఇది క్రిమి సంహారకం అని చెప్తున్నారు. అయితే ఇవి డైనోసార్లు మరియు టెటోసార్లుగా పరిణామం చెందుతాయని, సో అపారమైన పరిణామాలకు చేరుకోగలవని చెప్తున్నారు. అంటే పెద్ద పెద్దగా కూడా ఇవి పరిణామం చెందవచ్చని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, 2019 యొక్క తాజా నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం భారతదేశ మరణాల నిష్పత్తి ఎంత? నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్, శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో దీని ప్రకారం మరణాల సంఖ్య ఎంత అనేది, మరణాల నిష్పత్తి అనేది చెప్తున్నారు. ఆప్షన్స్ 120, 121, 122, 123. ఇటీవలే మనం వార్తల్లో చూసాం, ఈ అర్లీ మ్యారేజెస్ మరియు అర్లీ ప్రెగ్నెన్సీల వల్ల మహిళలతో కొన్ని సంబంధాలు అంటే ఈ సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ మహిళల పరిస్థితులకు సంబంధించి కొన్ని గణాంకాలు చూస్తే ముఖ్యంగా ఈ MMR మెటర్నల్ మొర్టాలిటీ రేట్ అంటారు. సో గత సంవత్సరం నుండి ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం చూస్తే
మరణాల నిష్పత్తి 122కి తగ్గిందని చెప్తున్నారు. అయితే ఇది 1990 ఆ టైంలో చూసుకుంటే 556 వద్ద ఉందంట ఈ నిష్పత్తి. ఇప్పుడు గణనీయంగా తగ్గుతుందని చెప్తున్నారు. సో తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఇటీవల పునఃసంయోగం చేసిన BCG వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్ నిర్వహించినది ఏది? ఆప్షన్స్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. దీని కరెక్ట్ ఆన్సర్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇటీవలే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి పునఃసంయోగం చేసిన BCG వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్ నిర్వహించింది. అయితే ఇది బిరాక్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అనే దాని భాగస్వామ్యం కూడా ఉంది. సో ఈ ట్రయల్ యొక్క లక్ష్యం ఏంటంటే అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులలో సంక్రమణ సంభవం మరియు COVID-19 యొక్క తీవ్రమైన వ్యాధి ఫలితాలను తగ్గించడంలో ఈ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇది ఒక అంచనా అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఆప్షన్స్: సుందర్బన్స్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, బండీపూర్ టైగర్ రిజర్వ్. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించిన ప్రశ్న, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవలే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 60 పెద్ద పులులు ఉన్నాయని అటవీ నిపుణులు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ గురించి చూసుకుంటే ఇది తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇలా మొత్తం 5 జిల్లాలు అంటే కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తరించి ఉంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, వరల్డ్ హెపటైటిస్ డే 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్స్: హెపటైటిస్ రహిత భవిష్యత్తు, హెపటైటిస్ను తొలగించడానికి పెట్టుబడి పెట్టండి, తప్పిపోయిన మిలియన్లను కనుగొనండి, హెపటైటిస్ను తొలగించండి. దీని కరెక్ట్ ఆన్సర్ హెపటైటిస్ రహిత భవిష్యత్తు. వరల్డ్ హెపటైటిస్ డే అనేది ప్రతి సంవత్సరం జూలై 28న జరుపుకుంటారు. సో ఇటీవలే ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సభ్యులలో అవగాహన కల్పించడానికి ఒక సమావేశం కూడా నిర్వహించారు. సో అదేవిధంగా ప్రతిసారి ఒక థీమ్ అనేది ఉంటుంది దీనికి. ఈ సంవత్సరం చూసుకుంటే 2020కి సంబంధించి ఇది హెపటైటిస్ రహిత భవిష్యత్ అనేది థీము. ఇక్కడ మిగతావి ఇవి గత సంవత్సరం యొక్క థీమ్స్ ఇవి. సో ఇది 2019, ఇది 2018కి, అదేవిధంగా ఇది 2017కి సంబంధించిన థీమ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ను విడుదల చేసేది ఏది? ఆప్షన్స్: ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, అంతర్జాతీయ శక్తి సంస్థ, చికాగో విశ్వవిద్యాలయంలో శక్తి విధాన సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీని కరెక్ట్ ఆన్సర్ చికాగో విశ్వవిద్యాలయంలో శక్తి విధాన సంస్థ. సో ఇటీవలే వార్తల్లో చూసాం, వాయు నాణ్యత జీవిత సూచిక అంచనా ప్రకారం వాయు కాలుష్యం మానవ జీవితానికి గొప్ప ప్రమాదంగా ఉందని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తున్నారు అనేది బ్యాక్గ్రౌండ్లో తెలుసుకోవాలి. సో అయితే ఈ వాయు నాణ్యత జీవిత సూచిక అనేది భారత జనాభాలో సుమారు 25% ఈ వాయు కాలుష్యానికి గురవుతున్నారని చెప్తుంది. సో గుర్తుపెట్టుకోండి. చివరి ప్రశ్న, గ్లోబల్ టైగర్ డే అనేది ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారు? ఇలాంటి తేదీలు తరచుగా అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్: జూలై 23, జూలై 25, జూలై 27, జూలై 29. దీని కరెక్ట్ ఆన్సర్ జూలై 29. జూలై 29న జరుపుకున్న ఈ గ్లోబల్ టైగర్ డే సందర్భంగా టైగర్ సెన్సస్ యొక్క సమగ్ర నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే భారతదేశం యొక్క పులుల జనాభా గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో దాని మీద కూడా ఒక ప్రశ్న రావచ్చు. అయితే కామెంట్లో మీరు పోస్ట్ చేయండి మొత్తం మన దేశంలో పులుల సంఖ్య ఎంత ఉందని. సో ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్.
గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.